పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడును జీవాధిపతి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేయుచున్నాను. ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము. మరణ ద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడు. 9వ కీర్తన 14వ వచనం. మరణము అనేటువంటి ద్వారము గుండా నేను ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించేటువంటి వాడు అన్నాడు. ఎవరు ఈయనంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఈ మరణము ఎక్కడి నుంచి వచ్చినది అని గనక ఆలోచన చేసినట్లయితే, ఆనాడు ఏదెను వనంలో దేవుడు ఏ పండైతే తినవద్దని ఆజ్ఞ ఇచ్చాడో, దేవుని యొక్క మాటకు అవిధేయుడై ఆదాము అవ్వలు కలిసి ఆ పండుని తినుట ద్వారా మానవుని యొక్క జీవితంలోనికి పాపము అనేది ప్రవేశించింది. ఎప్పుడైతే పాపము ప్రవేశించినదో పాపం వల్ల వచ్చేటువంటి ఫలితమే ఈ యొక్క మరణము ప్రియులారా. ఆదాము మొదలుకొని ఈనాటి వరకు కూడా, లేదంటే రాబోయే తరము వరకు కూడా ఆ పాపపు వారసత్వంలోనే, ఆ మరణము యొక్క వారసత్వంలోనే మనందరం కూడా బ్రతుకుతున్నాం. ప్రతి ఒక్కడు కూడా మరణము అనేటువంటి ద్వారము యొద్ద నిలబడి ఉన్నాడు. మరి ఆ మరణ ద్వారము గుండా వెళ్ళకుండా ఉండాలి అనంటే, మరణము మనల్ని ఏలుబడి చేయకుండా ఉండాలంటే, ఆ మరణమును తప్పించగలిగినటువంటి వారు కావాలి. ఆ మరణ ద్వారము గుండా మనలను ప్రవేశించకుండా చెయ్యాలంటే, ఆ మరణాన్ని నశింపచేసినటువంటి ఒకరు కావాలి ప్రియులారా. ఆ ఒక్కరే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఆయన పాపము ద్వారా వచ్చినటువంటి మరణము నుంచి మనందరినీ కూడా విడిపించడానికే ఆయన కల్వరి శిలువలో మన పాప భారాన్నంతా కూడా ఆయన మీద వేసుకొని, పాపములో ఆయన మరణించి అలాగే ఉండిపోలేదు, కానీ ఆ పాపమునంతా కూడా సమాధిలో పాతిపెట్టి పరిశుద్ధునిగా తిరిగి లేచాడు. ఎవరైతే నా పాపాన్నంతా కూడా ఆయన మోసుకొని సమాధిలో పెట్టి పరిశుద్ధుడిగా తిరిగి లేచాడని విశ్వసించి, ఆయనను నమ్మి, ఆయనే రక్షకుడని విశ్వసించి ఆయన యొద్దకు వచ్చి వారి యొక్క అవిధేయతను, పాపాన్ని ఒప్పుకుంటారో వారందరినీ కూడా పరిశుద్ధపరచడానికి ప్రభువు సిద్ధంగా ఉన్నాడు ప్రియులారా. కాబట్టి నీవు నేను ఆ మరణపు ద్వారము గుండా ప్రవేశించకుండా మనలను ఉద్ధరింప చేసేయాలి అని అంటే, అనగా మనల్ని తిరిగి పాపములోనికి ప్రవేశింపకుండా పరిశుద్ధమైనటువంటి వాడిగా ఉంచాలంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వల్లనే ఇది సాధ్యము ప్రియులారా. అందుకని ఇక్కడ భక్తుడు చెప్తున్నటువంటి మాట, మరణ ద్వారము గుండా ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా, నన్ను లేవనెత్తువాడా అని అంటున్నాడు. అవును, యేసుక్రీస్తు మాత్రమే ఆ యొక్క కార్యాన్ని చేయగలుగుతాడు. ఈ లోకంలో దేనివల్ల కూడా అది సాధ్యపడదు, కానీ యేసుక్రీస్తు రక్తము మాత్రమే మరణంలోనికి ప్రవేశించకుండా మనల్ని ఆపుతుంది ప్రియులారా. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతాడో వాడు మరణంలోనికి వెళ్ళడు, కానీ మరణాన్ని దాటి జీవములోనికి వెళ్ళాడు అని యోహాను భక్తుడు తన యొక్క సువార్తలో వ్రాస్తున్నాడు. కాబట్టి ఈ వాక్య ధ్యానం ద్వారా ప్రభువు మనందరికీ బయలుపరుస్తున్నటువంటి మాట ఏంటంటే, నీవు నిత్యము నరకమైనటువంటి స్థితిలో ఉండకుండా ఉండాలంటే, నిత్యము వేదన భరితమైనటువంటి స్థితిలో నువ్వు వెళ్ళకుండా ఉండాలంటే, ఈ లోకంలో ఉండగానే మరణాన్ని జయించినటువంటి యేసు వైపు గనక నీవు కన్నులెత్తి చూచి ఆయన చెంత చేరినప్పుడు మరణాన్ని కొట్టివేసి జీవాన్ని నీకు ఇవ్వడానికి ప్రభు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఈ వాక్యాన్ని మనం విశ్వసిద్దాము. మరణ మార్గాన్ని ఉద్ధరించేటువంటి యేసు వైపు మనం చూసి మరణాన్ని దాటి జీవంలోనికి వెళ్ళేటట్లుగా ఆయన సన్నిధిని చేరి ప్రతి అవిధేయత మనం ఒప్పుకొని విడిచిపెడదాం. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తుడా, ప్రేమ గల మా తండ్రి, మీరు ఇచ్చినటువంటి కొద్ది మాటలను బట్టి మీకు వందనాలు తండ్రి. మరణ ద్వారమున ప్రవేశించకుండా మనల్ని ఉద్ధరించేది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు రక్తమేనాయన. ఆనాడు ఎవరి ఇంటి గడప కమ్ముల మీద అయితే మీ రక్తమును చూస్తున్నారో, ఆ రక్తమును చూచినటువంటి ప్రతి ఇల్లు ఆ మరణ దోట దాటిపోయింది నాయన. అలాగే ఈనాడు కూడా నాయన
మీ రక్తము చేత మేము శుద్ధి చేసుకొని మేము మరణం ద్వారాన్ని దాటిపోనట్లుగా కృప చూపించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.